నమస్తే. మార్చి 31, 2026 ఆపరేషన్ కగార్కు అంతలోపు అంతం చేస్తామని చెప్పేసి సవాల్ చేసింది. మనం మాట్లాడుతూ కూడా విజయవంతమైందని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు. దాని తర్వాత మిర్దొడ్డి మండలం సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి భాగ్య అలియాస్ రూపి మొన్న ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. గ్రామస్తులంతా కూడా చూడడానికి చాలామంది వచ్చారు. అనేక నిర్బంధాలు ఎన్ఐఏ ఒత్తిళ్ల తర్వాత కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పోచపోయిన శ్రీహరి యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, అనేక నిర్బంధాల మధ్య ఈరోజు రూపీ అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఎట్లా చూసుకోవచ్చు ఈ నిర్బంధాలన్నీ కూడా? లొంగిపోయిన వాళ్ళని కూడా ఈరోజు మళ్ళీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు అటు ఎన్ఐఏ కావచ్చు, ఇటు పోలీసు అధికారులు చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఒక్క విషయాన్ని అంతము అని పదే పదే కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర హోంశాఖ మంత్రి కానీ, ప్రధాని కానీ, ఆ హోంమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్ఐఏ కానీ, పోలీసు బలగాలు కానీ ప్రకటిస్తున్నట్టుగా అంతము అనేది ఈ మానవ సమాజ పరిణామ క్రమం గురించి కొద్దిగా సోయునుడు ఎవడైనా సరే ప్రశ్నించే గొంతులు కానీ, తిరుగుబాటు జెండాలు కానీ, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్న వాళ్ళ నిర్మాణం తాత్కాలికంగా అంతమవుతుండొచ్చు. కానీ ఆ తిరుగుబాట్లకి, ఆ ప్రశ్నించే గొంతులకి, ఆ నినదించే గొంతులకి, ఆ పోరాడే ప్రజలకి కారణమైనటువంటి మూల సమస్య పరిష్కారం కాకుండా ఏదో మావోయిస్టు ముక్త్ భారత్ అంటున్నారు. నిజానికి పాలకులు ఈ సంక్షేమ రాజ్యం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే పేదరిక ముక్త్ భారత్ అనాలి, లేదా అణచివేతలు లేని అసమానతల ముక్త్ భారత్ అనాలి. అసమానతలు ఉన్నాయని చెప్పగలగాలి. లేదా మనుషులను ఇంకో మనిషి పెత్తనం చేసే పెత్తనం ఆధిపత్యం అనేది ముక్త అవుతుందని చెప్పగలగాలి. అట్లా కాకుండా అవి ఏవి అంతం కాకుండా కేవలం ప్రశ్నించే వాళ్ళను మాత్రమే అంతం చేసి ఇది ముక్త భారత్ అని చెప్పడం అని అంటే అది కనీస మానవ పరిణామ క్రమం మీద సోయి లేని వాళ్ళు, లేదా వాళ్ళ కార్పొరేట్ కంపెనీలకు తోటి వాళ్ళు బేష్ అనిపించుకోవడం కోసం చెప్పేటటువంటి మాటలుగానే మారుతాయి. ఎందుకంటే ఈ మానవ సమాజము బానిస సమాజం ఉన్ననాడు కూడా బానిసల తిరుగుబాట్లను బానిస యజమానులు గట్లే అనుకున్నారు. ఎందుకంటే బానిస యజమానుల దగ్గర అనేక ఆయుధాలు ఉంటుండే ఆనాటికి. వాళ్ళ ఆయుధాలతోటి బానిస తిరుగుబాట్లను కూడా అణచివేసాం అనుకున్నారు. కానీ బానిస సమాజం అంతమైంది. కానీ బానిసలు సమాజం అంతమైంది తప్ప, బానిసల ఆధిపత్యం అంతమైంది తప్ప తిరుగుబాటు అంతం కాలే. తర్వాత రాచరిక పాలన వచ్చినప్పుడు కూడా రాజులు కూడా గట్లే అనుకున్నారు. సైన్యాలను పెట్టుకొని అనేక మంది వాళ్ళ చెప్పినట్టు వినేటటువంటి వంది మాగదులను పెట్టుకొని రాజ్యం సుస్థిరం అనుకున్నారు. రాజులు, రాజ కుటుంబాలు అనేక అక్రమాలు, అనేక అన్యాయాలు, అనేక దురాక్రమాలు చేశారు. కానీ రాచరికం అంతమైంది. ప్రజలు తిరుగుబాటు అంతంగా రాచరికాన్ని అంతం చేశారు. ఎట్లా చేయాలి? ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజల ఆధిపత్యము, ప్రజల కోసమే ప్రభుత్వము, ప్రజల కోసమే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పిన వాళ్ళు అవి ఏవి చేయకుండా ప్రజలు తిరుగుబాట్లు అణచివేస్తాం అనుకుంటే సాధ్యం కాదు. కాకపోతే ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యం కాస్త మారింది. అది ఆఫ్ ద పీపుల్ కాకుండా ఆఫ్ ద కార్పొరేటర్స్, ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీలు, బై ద కార్పొరేట్ కంపెనీలు, ఫర్ ద కార్పొరేట్ కంపెనీలు అనే పద్ధతులు నడుస్తున్నాయి. కాబట్టి అది ఉన్నంత కాలము రూపం మారుతుండొచ్చు. మళ్ళీ అలిగ్రూన్ డ్రెస్లు వేసుకోకపోవచ్చు, మళ్ళీ తూటాల మాలలు మెడలు వేసుకోకపోవచ్చు, మళ్ళీ బూట్లు వేసుకొని ఏకేలు చేతులు పట్టుకునే దళాల లాంటి తిరుగుబాటుదారులు ఉండకపోవచ్చు. కానీ ఈ కార్పొరేట్ల కోసం సేవ చేసి ఈ దేశ సంపదని కార్పొరేట్లకు మాత్రమే కట్టబెట్టేటటువంటి విధానం ఉన్నంత కాలం ఎన్నికల ద్వారా ప్రజలు ఓటర్లు నాయకుని ఎన్నుకునే పద్ధతి తీసేసారు. ఇప్పుడు నాయకుడే ఎవడు ఓటరు ఉండాలో నిర్ణయించే పరిస్థితి తీసుకొచ్చిండు. కానీ గిట్లాంటివి ఉండగా తిరుగుబాట్లు అంతమైతే అనుకోవడం వల్ల భ్రమ మాత్రమే అవుతుంది. ఖచ్చితంగా ఆధిపత్యం ఉన్నంత కాలం, దోపిడి ఉన్నంత కాలం, ఈ దోపిడి కొమ్ముగాసే పాలకులు ఉన్నంత కాలం వాటికి వ్యతిరేక తిరుగుబాట్లు కొనసాగుతూనే ఉంటాయి. రూపం మారుతుంది. ఇప్పుడు దోపిడి కూడా రూపం మారింది. బానిస సమాజానికి, పెట్టుబడిదారు సమాజానికి, భూస్వామ్య సమాజానికి, నేటి ప్రజాస్వామ్య సామ్రాజ్య సమాజానికి మధ్య రూపం మారింది దోపిడి. అట్టే పోరాటం కూడా తన రూపం మార్చుకొని ఈ దోపిడిని అంతం చేసే వరకు పోరాడుతుంది. ఈ పోరాటంలో అమరులైన అమరులకు మేము నివాళులు అర్పిస్తూ వారు చివరిదాకా పోరాడి రాజీ లేని పోరాటం మాత్రమే ఈ రాజ్యాన్ని భయపెట్టగలుగుతుంది. ఈ రాజ్యానికి నిజమైనటువంటి సమాధానం అవుతుంది. ఒకవైపు అంతిమ యాత్రలకు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఇంటెలిజెన్స్ ఫోటోలు తీసుకోవడం, పేర్లు రాసుకొని పోయి తర్వాత ఎన్ఐఏ నోటీసులు పంపించడం, ఇదంతా కూడా ఎట్లా చూడొచ్చు? మేమే బాధితులం. కట్ట రామచంద్రారెడ్డి, కోసదాద అంత్యక్రియలో పాల్గొన్న అందరికీ ఎన్ఐఏ నోటీసులు వచ్చినాయి. అక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, మీకు ఎట్లా పరిచయం? ఇన్నారెడ్డిని టార్గెట్గా చేసి ఇన్నారెడ్డి ఎట్లా పరిచయం? ఇన్నారెడ్డి పిలుస్తూ వచ్చారని. దాని ఉద్దేశం ఇన్నారెడ్డి కాదు, దాని ఉద్దేశం కేసులు కాదు. యాక్చువల్గా ఏ దేశంలోనే భద్రతా దళాలు చేయాల్సిన పని ఏంది? ఆ దేశం మొత్తం ప్రజల భద్రత కోసం ఆలోచించాలి. కానీ ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి భద్రతా బలగాలు కానీ, భద్రతా దళాలు కానీ ప్రజల భద్రత కోసమో, శాంతి భద్రతల కోసమో కాదు, కేవలం కార్పొరేట్ కంపెనీల దోపిడీ యథేచ్ఛగా కొనసాగడానికి ఎవరెవరు అడ్డం ఉంటున్నారో వారిని ఆంతరిక భద్రత అంటున్నారు.
కార్పొరేట్ కంపెనీలకి, దోపిడీదారులకి, ఒక టాటా, ఒక జిందాల్, ఒక బిర్లా, ఒక పోస్కో, ఒక వేదాంత, ఒక అంబానీ, ఒక అదాని లాంటి పట్టుమని 10 మంది లేని 10 కార్పొరేట్ కంపెనీల కోసం మొత్తం భద్రతా బలగాల్ని, మొత్తం భద్రతా విభాగాన్ని కార్పొరేట్ల భద్రత కోసం, దోపిడీని యథేచ్ఛ కొనసాగించే భద్రత కోసం భద్రతా బలగాలు పనిచేస్తూ ప్రజల భద్రత కోసం అంటున్నారు. అదే బూటకం. ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళ చేతిలో రాజ్యాంగం పెట్టింది. రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలి? నిజంగానే భాగ్యక్క ఆయుధం పట్టుకున్నది, రాజ్యాంగ వ్యతిరేకంగా పోరాడింది, లేదా ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు భారత సంవిధానం ప్రకారమో, భారత న్యాయ సంవిధానం ప్రకారమో ఆమె నేరస్తురాలైతే ఏం చేయాలి రాజ్యాంగం ప్రకారం? మరి రాజ్యాంగం మీద వారికే నమ్మకం లేదు. వారికి నమ్మకం లేని రాజ్యాంగాన్ని విప్లవకారుల చేతిలో పెడుతున్నారు. వీళ్ళు కూడా డూడు బసవనలయ్యో సరే, కారణాలు ఏమైనా, కారకులు ఏమైనా, మేము బలంగా విశ్వసిస్తుంది ఏంటంటే ఇలా చూస్తున్నారు మీరు, ఎర్రటి ఎండలో నిలబడి కొడుతుంది ఎండ. ఈరోజు ఒక 8 నుంచి 10 గంటల పాటు అనేక మంది ప్రజలు ఈ ప్రాంతంలోని, ప్రధానంగా ఈ దుబ్బాక, మిడిదొడ్డి, దౌలతాబాదు, ఈ మెతుకుసీమ ప్రాంతంలో దశాబ్దాల తరబడి విప్లవోద్యమంలో పనిచేసే వాళ్ళు, అది సిపిఎంఎల్ జనశక్తి కానీ, సిపిఎంఎల్ పీపుల్స్ వాళ్ళు కానీ, గతంలో పనిచేసి అది కుటుంబ కారణాలు, రాజ్య అణచివేత కారణాలు, వ్యక్తిగత కారణాలు, ఏ కారణాలైనా విప్లవోద్యమం నుంచి దూరమైనటువంటి విప్లవాభిమానులు అందరూ కూడా ఇవాళ ఏ ఒక్కరికి ఇంకో మంచి పరిచయం లేడు. ఇవాళ రంగమైన భాగ్యక్క ఇక్కడికి వచ్చిన వారికి ఎవరికి వ్యక్తిగత పరిచయం లేదు. ఇక్కడికి వచ్చిన వారు కూడా ఏ ఒక్కరికి వ్యక్తిగత పరిచయం లేదు. ఒక్క పరిచయం ఉన్నది, ఈ దోపిడీ రాజ్యం తమ దోపిడీ కొనసాగించడం కోసం మనుషులను చంపుతుంది. ఈ మనుషులను చంపే విధానం ఈ రాజ్యాంగ వ్యతిరేకం. దీన్ని మనం ఖండిద్దాం అనొచ్చారు వచ్చిన వాళ్ళంతా. ఏక సామీప్యత ఏముంది, సారూప్యత ఏముంది వచ్చిన వాళ్ళకంటే, వీరందరూ కూడా ఈ రాజ్యం చేస్తున్న దురాక్రమాన్ని ఖండించడానికి వచ్చారు. ఈ రాజ్యం తమ దౌర్జన్యాన్ని, దోపిడీని యథేచ్ఛ కొనసాగించడం కోసం రాజ్యాంగబద్ధ సంస్థల్ని కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేస్తుందని ఖండించడానికి వచ్చారు. అట్లే మా పక్షాన్ని నిలబడి తన ప్రాణాలు అర్పించినటువంటి ఆ అక్కకు, ఆ ఆడబిడ్డకు, ఆ యోధురాలకి నివాళులు అర్పించి 2 పూలేసి, 2 కన్నీరు చుక్కలు రాసి, 2 నినాదాలు ఇద్దామని వచ్చారు. ఇదే నిదర్శనం. విప్లవోద్యమం రూపం మారుతుంది, కానీ ఖచ్చితంగా దోపిడీ రాజ్యాన్ని అంతం చేసే వరకు మరో రూపంలో విప్లవోద్యమం కొనసాగుతుంది. విముక్తి భారత్ మావోయిస్టు విముక్తి భారత్ కాదు, దోపిడీ విముక్తి భారత్ కావాలి, పేదల యొక్క పేదరిక విముక్తి భారత్ కావాలి, ఆదివాసుల యొక్క అణచివేత విముక్తి భారత్ కావాలి. ఈ మొత్తం సంభవంలో ప్రజలందరికీ భాగస్వామ్య భారత్ కావాలి. భారత సంవిధానం అనేది సమధర్మాన్ని పాటించేటటువంటి సంవిధానం మారాలి. నిజమైన సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగం మారాలి. అప్పటి వరకు పోరాటాలు ఏదో రూపంలో పోరాటాలు కొనసాగుతుంటాయి. ఆ పోరాటం ఒక 30 ఏళ్ల కింద ఇక్కడ నక్సలైట్లు లేరు. 30 ఏళ్ల తర్వాత నినాదాలతోటి గ్రామాలకు తరలండి విద్యార్థులు వచ్చారు. తర్వాత రైతాంగం వచ్చింది, తర్వాత కార్మికులు, రైతాంగం, విద్యార్థులు కలిసి పార్టీ వచ్చినాయి, తర్వాత దళాలు వచ్చినాయి. ఇలా రూపం మారుతుంది కావచ్చు, కానీ ఆ దళాల పుట్టుకకి, ఆ పోరాటాల పుట్టుకకి, ఆ విప్లవోద్యమం పుట్టుకకి కారణమైనటువంటి దోపిడీ అంతగానంత వరకు, ఆధిపత్యం అంతగానంత వరకు విప్లవోద్యమం కొనసాగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా రాజ్యం కొద్దిమంది, ఏ విషయమైనా సరే కొద్దిమంది ప్రయోజనాల కోసం పనిచేసేది ఏది ఎక్కువ కాలం నిలబడదు. అందరి కోసం పనిచేసేది మాత్రమే అది ఎక్కువ కాలం నిలబడుతుంది. విప్లవం అనేది అందరి కోసం పనిచేస్తుంది. విప్లవం అనేది మానవీయ విలువల కోసం పనిచేస్తుంది. విప్లవం అనేది మొత్తం ప్రజలందరూ గౌరవంగా, మానవీయ గౌరవంతో బతకాలని కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది అజేయం. విప్లవం విజయం సాధిస్తుంది. రూపం మారైనా సరే ఈ అణచివేతల్ని, ఈ ధిక్కారాల్ని, ఈ రక్తపాతాన్ని ఎదుర్కొని నిజమైనటువంటి ఒక బుద్ధుడు కలగనటువంటి మానవీయ సమాజాన్ని, ఒక అంబేద్కర్ కలగనటువంటి సమతా రాజ్యం వస్తుందని విశ్వసిస్తూ మరోసారి రంగమైన భాగ్యక్కకు నివాళులు అర్పిస్తూ జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు.